అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక టీజీఆర్ఎస్ కార్యక్రమంలో రాష్ట్ర హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్తో కలిసి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల ఫిర్యాదులను మంత్రి నేరుగా స్వీకరించి వారి సమస్యలను ఓపికగా విన్నారు. ప్రతి అర్జీపై సంబంధిత పోలీసు అధికారులకు వెంటనే స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకుని త్వరితగతిన పరిష్కారం చూపాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజలకు పారదర్శకమైన, వేగవంతమైన సేవలు అందించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి సత్వర పరిష్కారం కల్పించేందుకు పీజీఆర్ఎస్ వేదిక సమర్థవంతంగా పనిచేస్తోందని తెలిపారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులు హాజరై తమ వినతి పత్రాలను సమర్పించారు. మన పాత్ర కూడా వహించాలని నేను అంటాను. దానిలో భాగంగానే ఇందాక ఎన్డీపీఎస్ విషయంలో మీకు ఒక విషయం చెప్పాను. సో ఒకసారి మీరు క్రొనలాజికల్ గా కనుక డేటా తీసుకుంటే, నేను ఎక్కువ రోజులు తీసుకోమని చెప్పట్లే, లాస్ట్ ఒక 3 to 6 months బ్యాక్ తీసుకుంది. మండల 3 జిల్లాలు 3 కాన్స్టిట్యున్సీల్లోని కొంచెం అగ్రెసివ్ గా మన ఈవినింగ్ నైట్ కూడా ఒక వీలైతే ఏదో ఒక సందర్భాల్లో ఒక పల్లెనిద్దరు లాంటిది ఏదో చేసి అలాంటి విలేజెస్ ఐడెంటిఫై చేసుకొని వాళ్ళతో కొంచెం ఇంటరాక్ట్ అయితే సంహౌ అక్కడ కనీసం లేడీస్ చెప్పాలి. డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో పెడుతుంటే ఎక్కడ నుంచి తీసుకొచ్చి నువ్వు అడగకపోతే రేపు పొద్దున ఏదో రోజు జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తుందమ్మా నీ ఇంట్లో మీ మగాళ్ళు అన్నది కూడా ఎంతో కొంత మనం మోటివేట్ చేసుకోగలగాలి. అదర్వైజ్ ఈ రోజు మాక్సిమం దేవుడి దయ వల్ల మన దగ్గర అంతా కల్టివేషన్ 0 అయింది. సో ట్రాన్స్పోర్టేషన్ 90 days తర్వాత వాడికి ఎట్టి బెయిల్ వచ్చింది. ఓక్సో కేసులో మీకు ఒక 6 months ఎన్ని మంత్స్ ఉంటుంది. కరెక్ట్ గా కనుక మనం ఇన్వెస్టిగేషన్ చేసుకుని అక్కడున్న ప్రాసిక్యూషన్ కూడా కరెక్ట్ గా కనుక మొబిలైజ్ చేసుకుంటే మనం 1 year 2 years వరకు కూడా పోక్సో కేసులు బెయిల్ రాకుండా చూసుకోగలుగుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రీసెంట్ గా వడమాలపేట అని చెప్పి మనకి తిరుపతి అనకాపల్లి డిపిఓ ఆఫీస్ కి ఇక్కడికి రావడం జరిగింది. ఓవరాల్ గా 2 purposes. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్సెస్ ఏదైతే ఉందో మన కలెక్టరేట్ లో గానీ ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించి అంటే ప్రతి మండలంలో దగ్గర నుంచి ఎస్పీ ఆఫీస్ అదే విధంగా కలెక్టరేట్ ప్రతి ఒక్క దగ్గర కూడా ఈ గ్రీవెన్సెస్ అనేది సోమవారం జరుగుతూ ఉంటది, మనందరికీ తెలుసు. అయితే ఈ గ్రీవెన్సెస్ లోని ఎటువంటి గ్రీవెన్స్ వస్తున్నాయి, నేను కూడా ఒకసారి పోలీస్ గ్రీవెన్సెస్ లో పాల్గొవాలి అనే ఉద్దేశంతోనే ఈ రోజు మండే ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అనకాపల్లి డిపిఓలో. యాక్చువల్గా ఈ రోజు గ్రీవెన్సెస్ కూడా చూసుకుంటే మేజర్ గ్రీవెన్సెస్ మాక్సిమం కన్సర్న్ డిపార్ట్మెంట్ కి పంపించడం కానీ వాళ్ళని వెంటనే రిజాల్వ్ చేయడం కానీ గ్రీవెన్సెస్ రిజాల్వేషన్ లో కూడా చాలా పక్కాగా పగడ్బందీగా అంటే ఒక షీట్ ని ఏర్పాటు చేసుకొని యాజ్ ఆన్ దట్ ఒక సిస్టమేటిక్ గా వెళ్ళే పరిస్థితి కూడా ఇక్కడ గమనించాం. అట్ ద సేమ్ టైం ఈ రోజు నేను గ్రీవెన్సెస్ లో కూర్చున్నప్పుడు కూడా అరౌండ్ నేను చూసిన గ్రీవెన్సెస్ లో ఒక 80% రిగార్డింగ్ ల్యాండ్ ఇష్యూస్ కానీ ల్యాండ్ డిస్ప్యూట్స్ కానీ, మిగతా 20% రిమైనింగ్ ఈ హౌస్ హోల్డ్స్ హెరాస్మెంట్స్ కానీ లేకపోతే క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ ఇలాంటి ఇష్యూస్ లో చిన్న చిన్నవి మనకి రావడం జరిగింది. ఓవరాల్ గా ఏదైనా కూడా ఇమీడియట్ గా గ్రీవెన్స్ ఏదైతే వచ్చిందో ఒక ప్రజల తాలూకా నమ్మకాన్ని చూరగొనడానికి, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా డిపార్ట్మెంట్లు పనిచేసే విధంగా ఉండాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి సోమవారం కూడా మార్నింగ్ ఈ గ్రీవెన్సెస్ లో మనమందరం కూడా పాల్గొంటాం. అట్ ద సేమ్ టైం తర్వాత గ్రీవెన్సెస్ కి సంబంధించి ఇమీడియట్ గా అంటే ఇష్యూని బేస్ చేసుకొని ఒక 7 days టైం తీసుకొని ఆ 7 days లో కూడా రిపోర్ట్ కూడా ఏదైతే వాళ్ళు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ఉంటుందో ఆ రిపోర్ట్ కూడా మాకు తిరిగి అప్లోడ్ చేసే విధంగా ఒక యాప్ ను కూడా క్రియేట్ చేసుకొని ఈరోజు అనకాపల్లి ఎస్పీ ఆఫీస్ విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. దీనికి ప్రత్యేకంగా ఎస్పీ గారిని అదేవిధంగా ఉన్న ఎస్డిపిఓస్ అందరినీ కూడా అభినందిస్తున్నా. అట్ ద సేమ్ టైం ఈ రోజు నేను డిపార్ట్మెంట్ వైజ్ గా కూడా రివ్యూ కూడా కూర్చుంటే ఆల్ డిపార్ట్మెంట్ సంబంధించి మనం 32 పోలీస్ స్టేషన్స్ అది మనకు తిరిగి సిసిఎస్ వాళ్ళు ఇద్దరు అంటే ఓవరాల్ గా 34 పోలీస్ స్టేషన్స్ నుంచి ఎస్హెచ్ఓస్ గానీ ఎస్ఐఎస్ గానీ అందరూ కూడా ఈ రోజు అటెండ్ అవ్వడం జరిగింది. ఓవరాల్ గా అందరికీ కూడా మనం హ్యాపీగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అనకాపల్లిలో ఇప్పటికీ క్రైమ్ రేటు దగ్గర దగ్గర 15% తగ్గింది. ఇది నిజంగా చెప్పడానికి కూడా నేను చాలా గర్వపడుతున్నా. ఇంతకు ముందు క్రైమ్ రేట్లను కూడా పెరుగుతూ వచ్చే పరిస్థితి నుంచి ఈ రోజు క్రైమ్ రేట్లు తగ్గుతూ వచ్చే పరిస్థితి కనిపించింది. ఓవరాల్ గా స్టేట్ మొత్తం మీద కూడా నేను చాలా సందర్భాల్లోనే చెప్పాను, దగ్గర దగ్గర 4% ఆఫ్ క్రైమ్ రేట్ తగ్గిందని చెప్పాము. అగైన్ మళ్ళీ ఈ రోజు మనకు ఒక్క అనకాపల్లి జిల్లాలోనే దగ్గర దగ్గర 15% క్రైమ్ రేట్ కూడా తగ్గిన సందర్భం కూడా చూస్తున్నాం. ఇందులోని ప్రత్యేకంగా క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కనుక మనం చూసుకుంటే
లాస్ట్ జూలై 23 జూన్ 24, జూలై 24 జూన్ 25, జూలై 25 టు జూన్ 26 దాని వరకు కూడా చూసుకున్న దగ్గర 7% క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ మనకి ఇక్కడ కేసెస్ తగ్గినాయి. అదేవిధంగా మన ఎన్డీపీఎస్ కేసెస్ కూడా చూసుకుంటే దగ్గర మైనస్ అంటే 38.33% క్రైమ్ రేట్ తగ్గింది. ఎన్డీపీఎస్ కేసెస్ కూడా తగ్గినాయి. మీరు అనుకోవచ్చు మేడం ఎక్కడ పడితే అక్కడ పట్టుకుంటున్నారని. ఎస్, మేము ట్రాన్స్పోర్టేషన్ కూడా మాక్సిమం మేము చాలా పగడ్బందీగా